మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎవరిదైనా బర్త్డే అయితే ఆ బర్త్డేకి వాళ్ళకి విషెస్ సాంగ్ ద్వారా ఎలా తెలపాలి, ఆ సాంగ్లో వాళ్ళ నేమ్ వచ్చేలాగా ఎలాగ ఆ సాంగ్ క్రియేట్ చేయాలని చెప్పి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. సో దీనికి ముందుగా మీరు మీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు onehappybirthday.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అక్కడ నుంచి కూడా మీరు వెళ్ళచ్చు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫైండ్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇప్పుడు మనం ఆ వ్యక్తి నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఇప్పుడు నా నేమ్ అనేది టైప్ చేస్తున్నాను, నాని అనే వర్డ్ని టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అనే దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నానిన్ అని చెప్పి రెండు కనిపిస్తున్నాయి. సో నా పేరు నాని కాబట్టి నానిని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎవరి పేరు అయితే సెర్చ్ చేస్తారో వాళ్ళ పేరుతో పాటు ఇంకొన్ని పేర్లు కనిపిస్తాయి. సో మీరు ఎవరి పేరు అయితే కావాలో దాన్నే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను నానిని సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. సో సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఈ విధంగా సాంగ్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఇమేజెస్ కనబడుతున్నాయి కదా, సో ఇమేజెస్ అన్ని మనకి సాంగ్సే కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఇమేజ్ తో పాటు మనకి సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతూ ఉంటుంది. వీడియో లాగా ఇది వీడియో ఫార్మాట్ లో రావడం జరుగుతుంది. అలా కాకుండా మీరు కేవలం ఆడియో ఫార్మాటే కావాలనుకుంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ సాంగ్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని క్లిక్ చేసి ఓన్లీ ఆడియో ఫార్మాట్ మీరు డౌన్లోడ్ చేసుకొని దానికి కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ఫోటోలను పెట్టి మీరు వీడియోని క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడున్న ఈ ఫార్మాట్ లో ఏదో ఒకటి తీసుకొని దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సో సెలెక్ట్ చేయగానే మీరు చూడొచ్చు యూట్యూబ్లోకి వెళ్ళడం జరిగింది. సో యూట్యూబ్లోకి వెళ్ళంగానే సాంగ్ అనేది ప్లే అవుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ హ్యాపీ బర్త్డే నాని అని చెప్పి కింద కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే సాంగ్ వస్తుందో ఆ సాంగ్ లో నా నేమ్ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి మీరు గమనించండి. సో చూసారుగా, ఈ విధంగా అనమాట. ఇప్పుడు మీరు ఈ సాంగ్ని మీ ఫ్రెండ్స్కి కావాలంటే డెడికేట్ చేయొచ్చు. వాళ్ళకి మీరు వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఏ విధంగా అయినా సరే వాళ్ళకి మీరు విషెస్ తెలిపడానికి దీన్ని పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ సాంగ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. మీరు ట్యూబ్నెట్లో డౌన్లోడ్ చేసుకుంటారా లేకపోతే ఇంకేమైనా డౌన్లోడర్ యాప్స్ యూజ్ చేస్తున్నారా, యూట్యూబ్ డౌన్లోడర్స్ మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో వాటి ద్వారా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ సాంగ్ ని వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. సో అలాగే ఇంకోటి వచ్చేసరికి మీకు firstwishes.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. ఇది వచ్చేసరికి గిఫ్ట్ ఇమేజెస్ అనమాట. ఎవరికైనా మనం విషెస్ తెలియజేయాలంటే అది ఏ విషెస్ అయినా కావచ్చు, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చూస్ యువర్ విషెస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫ్రెండ్షిప్ డే, రాఖీ బంధన్, బెస్ట్ ఫ్రెండ్, బర్త్డే, వెడ్డింగ్ విషెస్, వెడ్డింగ్ యానివర్సరీ, లవ్ ప్రపోజల్, దివాళీ ఇండియా అని చెప్పి కనిపిస్తున్నాయి. సో వీటిలో మనకు కావాల్సిన పండగ కావచ్చు, సందర్భం కావచ్చు సెలెక్ట్ చేసుకొని మనం వాళ్ళకి విషెస్ తెలియజేయచ్చు. అలాగే మనకి కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇంకొన్ని కనిపిస్తాయి. సో ఇక్కడ నుంచి కూడా మనం క్లిక్ చేసి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి దివాళీ విషెస్ తెలియజేయాలనుకుంటున్నాను. సో దివాళీని క్లిక్ చేసి ఈ పైన వచ్చేసరికి నా పేరుని ఎంటర్ చేస్తున్నాను. సో పైన నా పేరు ఎంటర్ చేశాను, నాని ప్రభాకర్ అని చెప్పి ఎంటర్ చేసి కింద దివాళీ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు క్రియేట్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి యానిమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. పైన మీరు చూడొచ్చు నాని ప్రభాకర్ విషింగ్ యూ అని చెప్పి వచ్చింది, హ్యాపీ దివాళీ అని చెప్పి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి చిన్న కొటేషన్ వచ్చి కింద మళ్ళీ నాని ప్రభాకర్ అని కనిపిస్తుంది. కింద మనం చూసినట్టయితే ఇక్కడ మెనూ, షేర్, అలాగే షేర్ అని చెప్పి రెండు ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ నుంచి మనం వాట్సాప్ షేర్ చేయొచ్చు, ఇక్కడ నుంచి మనం ఫేస్బుక్లో కూడా దీన్ని షేర్ చేయొచ్చు. అలా కాకుండా ఈ ఇమేజ్ని మనం రికార్డ్ చేసుకోవాలి అనుకుంటే నేను మీకు గతంలో ఒక వీడియో చూపించాను. నేను డియూ రికార్డర్ అని చెప్పి వీడియో రికార్డర్ గురించి మీకు ఒకటి చెప్పడం జరిగింది. సో ఆ వీడియో రికార్డర్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గిఫ్ ఫైల్ అని కనిపిస్తుంది, చూసారు కదా గిఫ్ రికార్డర్ అని. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీరు దీన్ని గిఫ్ ఫైల్ కింద మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇది గిఫ్ ఫైల్ కింద రికార్డ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా మనం గిఫ్ ఫైల్ ఫార్మాట్ లో మనం వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనం ఎవరికైనా విషెస్ తెలియజేయాలంటే ఒక ప్రత్యేకంగా వాళ్ళ నేమ్తో మనం విషెస్ అనేది తెలియజేయచ్చు. అలాగే మన నేమ్ వచ్చేలాగా ఒక గిఫ్ట్ ఫైల్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీరు కొత్తగా ఎవరికైనా విషెస్ తెలియజేయాలంటే ఏ విధంగా తెలియజేయాలని తెలుసుకున్నానని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.